బాల్క సుమన్ అరెస్ట్ రిమాండ్. తెలంగాణ భవన్లో హైడ్రామా మధ్య అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లి పిఎస్కు తరలించి 8 గంటల పాటు విచారణ. హిమాయత్ నగర్లోని జడ్జి నివాసంలో హాజరుపరిచిన పోలీసులు. 14 రోజుల రిమాండ్ విధించిన జడ్జ్ చెంచల్గూడ జైలుకు తరలింపు. అరెస్టుకు ముందు తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం. పోలీసులతో వాగ్వాదం, లోపలికి వెళ్లకుండా అడ్డగింత. నిన్న అరెస్ట్ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు బాల్క సుమన్ను తీసుకెళ్తున్న పోలీసులట. ఎందుకు ఈయనను అరెస్ట్ చేసిరు, కారణం ఏంటి అంటే ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదైందంటే మొన్న రీసెంట్గా తెలంగాణ భవన్లో జరిగిన ఒక కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ సింగరేణి భవన్ తగలబెట్టండి, సింగరేణి భవన్ని అంగడంగడి చేయండి, రైలు పట్టాలు కోసేయండి, ధర్నాకి బీఆర్ఎస్ వాళ్ళు తప్ప రైతులు వస్తలేరు, కార్మికులు వస్తలేరు, అందుకే ఈ తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం అంతా ఏం చేస్తున్నది, రెచ్చగొట్టుర్రి జనాన్ని అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. దీంతో కేసు నమోదైంది, తీసుకుపోయి లోపలేసారు. ఇది రెండోసారి ఆయన అరెస్ట్ కావడం రీసెంట్ 2 నెలల వ్యవధిలో. మొన్న లాస్ట్ టైం ఏమో కొంత పాజిటివిటీ వచ్చిండే. ఆ క్యాతన్పల్లి ఎలక్షన్కి సంబంధించిన దాంట్లో సిపిఐ బీఆర్ఎస్ కలిసి అక్కడ పోటీలో ఉన్నాయి, వాళ్ళిద్దరికి మెజారిటీ ఉంది. వాళ్ళ వ్యక్తి అక్కడ ఎంపీపీనా ఏందది, అది ఇది అనుకుంటా, మన ఈ ఎలక్షన్ ఏమో ఉండే కదా మున్సిపల్ ఎలక్షన్స్, అక్కడ వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అక్కడ మున్సిపల్ చైర్మన్ కావాలి, దాన్ని కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంలో కొంత ఘర్షణ వాతావరణం జరిగితే ఆయన తీసుకుపోయి అరెస్ట్ చేసింది. సరే, అప్పుడు కొంత మిక్స్డ్ ఉంటుండే, అరే ఇది వాళ్ళకి రావాల్సిన అవకాశాన్ని మీరెందుకు తీసుకుంటున్నారు, అనవసరంగా గొడవ క్రియేట్ చేసింది మీరే కదా, ఒక కొంత పాజిటివిటీ ఉండే. కానీ ఇప్పుడు ఈయన మాట్లాడిన తర్వాత మరి ఏమనుకున్నాడో, మళ్ళీ జైలుకి పోతే మళ్ళీ పేరు వస్తుంది అనుకున్నాడో, మరి ఏమనుకున్నాడో తెలియదు. కానీ మళ్ళీ నోటికి వచ్చింది వాగిండు. ఇప్పుడు ఆ ఫస్ట్ జరిగిన అరెస్టు దాని తాలూకా కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా చేసిండు జనంలో, కార్యకర్తలు. తెలంగాణ భవన్లో హైడ్రామా మధ్య అదుపులోకి తీసుకున్నారట. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను నాంపల్లి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్లో హైడ్రామా మధ్య అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తుతో నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాత్రి 8:30కు పోలీస్ స్టేషన్లోనే విచారించారు. అనంతరం కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత రాత్రి 9:30 సమయంలో హిమాయత్ నగర్లోని నాంపల్లి కోర్టు నివాసంలో హాజరుపరిచారు. అర్ధరాత్రి 1 గంట వరకు వాదనలు జరిగినాయి. జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించగా చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ నెల 26వ తేదీన తెలంగాణ భవన్లో జరిగిన టీబీజీకే సమావేశంలో పాల్గొన్న బాల్క సుమన్ ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి క్యాడర్ను రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని సింగరేణి భవన్ ఎస్ఎండ్పీసీ విభాగం జూనియర్ ఇన్స్పెక్టర్ బి ఆనంద్ నాంపల్లి పోలీసులకు కంప్లైంట్ చేసిండు. హైదరాబాద్ నాంపల్లిలోని సింగరేణి భవన్తో పాటు మందమర్రిలోని సింగరేణి జీఎం ఆఫీస్కు నిప్పుబెట్టి కాల్చేయాలని, రాష్ట్రంలోని సింగరేణి కంపెనీ ఆస్తులను విధ్వంసం చేయడం ద్వారా మిలిటెంట్ చర్యలకు పాల్పడాలని, ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కోవడానికి ఆర్థిక సహాయం కూడా అందిస్తామని బాల్క సుమన్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులు పేర్కొన్నారు. 4 రోజులుగా విచారణకు సహకరించలే. సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ఆనంద్ పోలీసులకు అందించారు. ఈ మేరకు సుమన్ సహా మరికొంతమందిపై సెక్షన్ 326G సెక్షన్స్ కింద ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 4 కింద నాంపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సుమన్కు నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ 4 రోజులుగా ఆయన అందుబాటులో లేకపోవడంతో పాటు విచారణకు సహకరించలేదని తెలిసింది. తీరా సుమన్ తెలంగాణ భవన్లో తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో యాబిట్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో తెలంగాణ పోలీసులు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సుమన్ను అరెస్ట్ చేస్తున్నారనే సమాచారంతో భవన్కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. సో నిన్న జరిగిన హంగామా వాతావరణం ఇది మొత్తానికి ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకు మాట్లాడాలా, ఎందుకు అరెస్ట్ కావాలా? ఇట్లాంటి వాటిల్లో అరెస్ట్ అయితే ఏమైనా మంచి పేరు వస్తుందా? ఇప్పుడు ఏదన్నా కావాలని ప్రభుత్వం ఇరికిచ్చింది, ఏదో మంచి మాట మాట్లాడితే తీసుకుపోయి జైలు వేసింది ప్రభుత్వానికి నచ్చక అని అంటే దాని మీద ప్రజల్లో అరే అయ్యో పాపం అంటారు. ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన ఆస్తులు తలబెట్టండి, తీసిపారేయండి అనేటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇది ప్రజల్లో మంచి పేరు ఎట్లా వస్తుంది?